అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారి నిర్మాణం తుది దశకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లో ఎక్సైజ్ హైవేపై వాహనాలను అనుమతించేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. ఇక్కడ వాహనదారులకు మరో సౌలభ్యం కల్పించారు NHAI. గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఎంతవరకు ప్రయాణిస్తే అంతవరకే టోల్ ట్యాక్స్ వసూలు చేసే ప్రక్రియను అందుబాటులోకి తేనున్నారు. NHAI 365 BG గ్రీన్ ఫీల్డ్ ఎక్సైజ్ హైవేపై మెగా 9 TV స్పెషల్ స్టోరీ. గతంలో సూర్యాపేట నుంచి అశ్వరావుపేట వరకు జాతీయ రహదారి విస్తరణ అనేది కలగా ఉండేది. దాదాపు 3 దశాబ్దాలుగా ఈ రోడ్డు నిర్మాణం ప్రచారంగానే ఉంది. అయితే సూర్యాపేట నుండి ఖమ్మం వరకు జాతీయ రహదారి రోడ్డు నిర్మాణం చేపట్టింది. దీంతో పాటుగా ఖమ్మం నుండి దేవరపల్లి వరకు సపరేట్గా గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ రెండు ఒకేసారి ప్లాన్ అయినప్పటికీ సూర్యాపేట నుండి ఖమ్మం వరకు రహదారి నిర్మాణం పూర్తయింది. కానీ ఖమ్మం నుండి దేవరపల్లి రోడ్డు నిర్మాణం మాత్రం కొంత జాప్యం జరిగింది. దీనికి కారణం కొన్ని చోట్ల కోర్టు కేసులు ఉండడం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 162 కిలోమీటర్ల, ఆంధ్రప్రదేశ్లోని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 60 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే ప్రధానంగా గతంలో రహదారుల మీదుగా వెళ్లాలంటే కొన్ని గ్రామాలు, అలాగే పట్టణాల్లో అనేక గృహాలు, షాపులను తొలగించవలసి ఉంటుంది. ఏపీ తెలంగాణను కలుపుతూ కేంద్రం నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే NH 365 BG పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఆగస్టు నాటికి ఈ హైవేని పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేపడుతున్నారు. ఇటు తెలంగాణ ఖమ్మం నుంచి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వరకు దాదాపు 162 కిలోమీటర్ల మేర ఈ నిర్మిస్తున్న ఈ హైవే నిర్మాణాన్ని పూర్తిగా నిర్మిస్తున్నారు. తెలంగాణ పరిధిలో ఉన్న దాదాపు ఖమ్మంలోని 89 కిలోమీటర్ల నిర్మాణ పనులు పూర్తిగా వచ్చాయి. ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనులు 70% పూర్తయ్యాయి. ఖమ్మం జిల్లా తల్లంపాడు వద్ద సూర్యాపేట హైవే ఎండింగ్ లో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం ప్రారంభమవుతోంది. హైదరాబాద్ నుండి వెళ్లేవారు సూర్యాపేట, ఖమ్మం, దేవరపల్లి మీదుగా రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నంకు చేరుకోవచ్చు. ఈ ప్రాంతానికి వెళ్లేవారు ఈ రోడ్డు ఎప్పుడెప్పుడు పూర్తి అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే వారికి సుమారు 4 గంటల సమయం ఆదా అవుతుంది. విజయవాడ, హైదరాబాద్ రోడ్డు మీద ఇప్పటికే భారీగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అందువల్ల ఈ రోడ్డుపై ప్రయాణం చాలా ఈజీగా ఉంటుందని, ఈ గ్రీన్ ఫుల్ హైవే అందుబాటులోకి వస్తే విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పూర్తిగా తగ్గుతుందని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు పూర్తిగా విజయవాడ మీద నుంచి వెళ్తున్నారు. కానీ ఈ ఎక్స్ప్రెస్ హైవే కనుక పూర్తయితే దాదాపు దూరం చాలా వరకు తగ్గుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు విజయవాడ మీదుగా వెళ్తున్నారు. సుమారు 619 కిలోమీటర్ల మేర ప్రయాణించేందుకు 12 గంటల సమయం పడుతుంది. NH 365 BG పూర్తయితే విజయవాడకు వెళ్లకుండానే నేరుగా సూర్యాపేట నుంచి ఖమ్మం, తూర్పుగోదావరి జిల్లాల మీదుగా విశాఖకు చేరుకోవచ్చు. 4 వరుసలుగా నిర్మిస్తున్న ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే తెలంగాణలోని ఖమ్మం, వైరా, కల్లూరు, సత్తుపల్లి, అటు ఆంధ్రప్రదేశ్లోని తిరుగూరు, జంగారెడ్డిగూడెం, గురువాయిగూడెం, దేవరపల్లి వద్ద నుంచి ఈ రహదారిపైకి చేరుకొని ప్రయాణం సాగించవచ్చని చెప్తున్నారు. ఈ రహదారి కనుక అందుబాటులోకి వస్తే దాదాపు 56 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. ఈ హైవేపై మొత్తం 124 వంతెనలు, 117 అండర్ పాస్లు, 9 భారీ వంతెనలు నిర్మించారు. ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు పూర్తిగా కసరత్తులు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ మేరకు మిగిలిన పనులన్నీ కూడా ఆగస్టు నాటికి పూర్తి చేసే విధంగా ముందుకు వెళుతున్నారు. హైదరాబాద్ విశాఖపట్నం కారిడార్ అభివృద్ధిలో భాగంగా ఈ హైవేని నిర్మిస్తున్నారు. 2022 సెప్టెంబర్లో దాదాపు 2200 కోట్ల రూపాయలతో ఈ పనులను ప్రారంభించారు. 2024కే ఈ రహదారి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా స్థానికంగా భూసేకరణ, ఇతర కారణాలతో కొద్దిగా పనులు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం ఈ హైవే పనులు చివరి దశకు చేరుకోవడంతో మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. మామూలుగా హైవే రోడ్డుపై
ప్రయాణం చేసేటప్పుడు టోల్ ట్యాక్సీలు చెల్లిస్తుంటాం. అయితే ఈ గ్రీన్ ఫీల్డ్ రహదారిపై మాత్రం ప్రత్యేకతను కల్పించారు ఎన్హెచ్ఏఐ అధికారులు. గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికే టోల్ ట్యాక్స్ వసూలు చేసే విధంగా రూపకల్పన చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ గ్రీన్ ఫీల్డ్ ఓ సరికొత్త రికార్డును సృష్టించనుంది. హైవే ఎక్కేటప్పుడు వాహనం నెంబర్ను నమోదు చేస్తారు. ఇక దిగే సమయంలో ఎక్కడ దిగితే అక్కడి వరకే కిలోమీటర్ చొప్పున టోల్ వసూళ్లు ఉంటాయి. ఇందుకోసం 11 చోట్ల మాత్రమే ఈ హైవేలోకి ప్రవేశించేందుకు, అందులోంచి బయటకు వచ్చేందుకు వీలుంటుంది. ఈ హైవే మొదలయ్యే క్రమం వద్ద ఇటు దేవరపల్లి వద్ద ఒక్కో టోల్ ప్లాజా ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య నిర్మాణంలో ఉన్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే NH 365 బీజీ మధ్య ప్రస్తుతం బీజీ వద్ద మనం ఉన్నాము. సో పూర్తిగా ఈ రహదారి విస్తరణ పనులు దాదాపు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. కానీ కొన్ని పనుల వల్ల రహదారి నిర్మాణంలో జాప్యం జరిగింది. పూర్తిగా వాస్తవానికి మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తి చేసుకోవాలని జాతీయ రహదారుల సంస్థ NHAI లక్ష్యంగా పెట్టుకున్న పలు చోట్ల బ్రిడ్జీల నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా ఆలస్యమైంది. వైరా నదిపై బ్రిడ్జితో పాటు పలు చోట్ల వాగులు, అలాగే ఖమ్మం అర్బన్లోని వెంకటగిరి రైల్వే క్రాసింగ్ బ్రిడ్జి, ధంసలాపురం ఎగ్జిట్ ఏర్పాటు వల్ల పనులు కొంత జాప్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఆగస్టు నాటికి పనులు పూర్తి చేసేందుకు NHAI అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 5 ప్యాకేజీలతో మొదలైన గ్రీన్ఫీల్డ్ హైవే పనుల్లో 3 ప్యాకేజీలు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో నడుస్తుండగా మరో 2 ప్యాకేజీలు ఏపీలో నడుస్తున్నాయి. నేషనల్ హైవే 365 బీజీ కింద నిర్మితమవుతున్న ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఖమ్మం మీదుగా రాజమండ్రి, విశాఖల మధ్య జరిగే రవాణాను మరింత సులభతరం చేయనుంది. కాకినాడ, విశాఖ పోర్టులకు కూడా వేగంగా సరుకు రవాణా చేయవచ్చు. ప్రస్తుతం కాకినాడ వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి కోదాడ మీదుగా ఎక్కువగా రాకపోకలు జరుగుతున్నాయి. మొత్తం 162 కిలోమీటర్ల పొడవున ఈ రహదారి నిర్మాణం పూర్తయితే విజయవాడ వైపు వెళ్లకుండానే సూర్యాపేట, ఖమ్మం, దేవరపల్లి మీదుగా రాజమండ్రి, విశాఖపట్నం, కాకినాడకు వేగంగా చేరుకోవచ్చు. సుమారు 4 గంటల పైగా సమయం ఆదా అవుతుంది. విశాఖపట్నం, రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు కూడా కోదాడ వైపు వెళ్లకుండా ఖమ్మం మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. ఈ రహదారి త్వరలో నిర్మాణం కాబోతున్న నాగ్పూర్ అమరావతి జాతీయ రహదారి కూడా పూర్తిగా అనుసంధానం అవుతుందనే చెప్పుకోవాలి. ఖమ్మం జిల్లాలో 3 ప్యాకేజీలు 102 కిలోమీటర్లు, ఏలూరు తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 2 ప్యాకేజీలు 60 కిలోమీటర్ల మేర పనులు చేస్తున్నారు. తెలంగాణలోని 3 ప్యాకేజీలు కలిపి 80% పనులు, ఏపీలోని 4వ ప్యాకేజీలో 90% పనులు, 5వ ప్యాకేజీలో 84% పనులు పూర్తయ్యాయి. 1వ ప్యాకేజ్లో ఖమ్మం వద్ద మున్నేరుపై వంతెన, దాంతో పాటు కొంత దూరంలో రైల్వే లైన్పై వంతెన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక్కడ ఈ వంతెనలు ఆలస్యం వల్లనే రోడ్డు నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయి. ఏపీలో కొన్ని చోట్ల హెచ్డి విద్యుత్ లైన్ నిర్మాణం పనులు పెండింగ్లో ఉన్నాయి. కాగా 5వ ప్యాకేజీలో 3.3 కిలోమీటర్ల నిర్మాణానికి భూసేకరణ అంశంపై ఇంతకాలం కోర్టులో కేసుంది. తాజాగా ఈ కేసు పరిష్కారం కావడంతో పనుల్లో వేగం పెంచారు. ప్రస్తుతం హైదరాబాద్, రాజమండ్రి, విశాఖపట్నం రాకపోకలు కొనసాగించే వాళ్లు విజయవాడ మీదుగా వెళ్తున్నారు. మరికొందరు సూర్యాపేట, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం మీదుగా దేవరపల్లి వద్ద చెన్నై, కోల్కతా హైవేకి చేరుకొని వెళ్తున్నారు. అయితే కొత్త యాక్సెస్ కంట్రోల్తో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేపై ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు అనుమతించరు. కేవలం కారులు, బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలకే అనుమతి ఉంటుందని NHAI అధికారులు స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణల మధ్య కేంద్రం నిర్మిస్తున్నటువంటి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే NH 365 బీజీ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. పూర్తిగా కొన్ని చోట్ల భూసేకరణ జాప్యం కావచ్చు, కొన్ని రైల్వే అండర్ పాస్లు, అలాగే కొంత లో లెవెల్ వంతెనల నిర్మాణం కారణంగా పూర్తిగా ఈ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ పనులు కొంత ఆలస్యం అవుతున్నాయని అటు NHAI అధికారులు కూడా పూర్తిగా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా ఆగస్టు కల్లా పూర్తిగా ఈ ఎక్స్ప్రెస్ హైవేని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అటు అధికారులు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తంగా దాదాపు 162 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ రహదారి నిర్మాణ పనులు ఇప్పటికే దాదాపు 70% వరకు కూడా పూర్తయ్యాయి.
ఇక ఆగస్టు నాటికి ఈ హైవే గినక అందుబాటులోకి వస్తే దాదాపు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకోవడానికి సమయాన్ని కూడా పూర్తిగా తగ్గించుకొని వాహనాలు వేగంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. పచ్చటి పొలాల మధ్య నుంచి వెళ్ళే ఈ ఎక్స్ప్రెస్ హైవేను దాదాపు పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. గ్రీన్ ఫీల్డ్ హైవే మీద ప్రయాణించే ప్రయాణికులకు కేంద్రం మరో ఆఫర్ కూడా ప్రకటించింది. ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేపై ఎంత మేరకు ప్రయాణిస్తే అంతవరకే టోల్ ఛార్జీలు వసూలు చేసే విధంగా కూడా ఎన్హెచ్ఏ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అంటే ఈ ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ హైవే మీద ఎన్ని కిలోమీటర్లు అయితే ప్రయాణం చేస్తారో కేవలం అన్ని కిలోమీటర్ల వరకే ఆ టోల్ ట్యాక్స్ వసూలు చేసే విధంగా అధికారులు పూర్తిగా చర్యలు చేపడుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. మరికొద్ది నెలల్లో ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే NH 365 BG కూడా పూర్తిగా అందుబాటులోకి రానుందని చెప్పేసి ఇటు NHAI అధికారులు చెప్తున్న పరిస్థితి ఇది కనబడుతుంది. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా 9 టీవీ, ఖమ్మం నుంచి.